ఎవరిది వాళ్ళు ఇచ్చేటోళ్ళు. అయితే ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యేటోళ్ళు. ఆ 3 ఏళ్ళు స్టాగ్నేషన్ కావడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 3 ఏళ్ళ బెనిఫిట్స్ మొత్తం వీళ్ళ మీద పడ్డాయి. పడిన తర్వాత ఈయన ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు నాకు 3 ఏళ్ళ బకాయిలన్నీ నాకు అప్పు చేసిపోయిండు, మీకు నేను కరెక్ట్ చెప్తాను మేడం, నేను హెడ్ మాస్టర్ గా చెప్తున్నా. 3 ఏళ్ళు ఆ బకాయిలన్నీ నా మీద పడ్డాయి, 700 కోట్ల రూపాయల చొప్పున మీకు బకాయిలు ప్రతి నెల ఇస్తా అని చెప్పిండు. ఆ 700 కోట్లు ఎడిపోతున్నాయంటే మాకు రావట్లే. అవి ఏమైనా కాంట్రాక్టర్లకు వాళ్లకు పైసలు ఇచ్చిన వాళ్ళకు అటుపోతున్నాయి. రిటైర్ అయిన ఇంతమందికి 23 గారు కూడా 700 చేసాం అన్న, 700 మేము విడుదల చేస్తున్నాం, మీకు క్లియర్ చేస్తామంటే మేము కోరేది అది కాదు. మాకు ఈ నెలలో ఇప్పుడు మార్చి 23 నుంచి రిటైర్ అయిన వాళ్ళు 24 రిటైర్ అయిన వాళ్ళు ఈ నెలలో ఇంతమందికి ఇచ్చేసినాం. ఈ నెల అయిపోయింది, రెండోసారి ఇంతమందికి ఇచ్చేసినాం అంటే మాది ఎప్పుడు వస్తుందో మాకు తెలుస్తుంది. కానీ ఫస్ట్ రిటైర్ అయిన మార్చి అయిన వాళ్ళకు మార్చి మొత్తం ఇచ్చేయాలి. ఫిబ్రవరి అయిన వాళ్ళకు అంటే మేము ఇప్పుడు 25 జనవరిలో అయినా నాది 2 ఏళ్ళకి వస్తుందని నాకు కరెక్ట్ ఈ నెలలో వస్తుందని తెలుస్తుంది. అట్లా లేదు ఇప్పుడు. అప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు లేదు, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు ఏమీ లేదు. మరి ప్రభుత్వం గారు వారు ఎన్నో కోట్ల అప్పులు తీసుకొస్తారు. ఇంట్లో అమ్మ అడగంది అమ్మాయినా పెట్టరు కాబట్టి మీరైనా అమ్మాలే కాబట్టి అడగంది పెట్టరు. మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు బాధలో ఉన్నారు. మేమంతా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేయని ఆ గవర్నమెంట్ కూలగొట్టి మేము తెచ్చుకున్నాం ప్రభుత్వాన్ని. మా ప్రభుత్వం మేము తెచ్చుకుంటే మాకు ఇప్పుడు మా అమ్మ మాకే అన్నం పెట్టకుండా అడుకొచ్చుకోబోరా బయట అంటే చస్తున్నాం. ఇప్పుడు ఎంతో మంది చస్తున్నారు, ఇంతమంది 45 మంది 50 మంది చనిపోయారు మేడం. ఎందుకు అంటే మా డబ్బులు మాకు రాలేక, మేము పిల్లల పెళ్లి చేయలేక, ఇవి ఆల్రెడీ చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంలు అయితే వచ్చిన పెన్షన్ మొత్తం దానికే పోతే ఏం దీన్ని బతకాలి మేము. అందరూ వచ్చిన దాంట్లో లంచం తీసుకొని 15% తీసుకొని వాళ్ళు కొంతమందికి ఇస్తారు, కోర్టు పోయినా ఇస్తలేరు. మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు మా మీద లేదు? మేమే ఇప్పుడు మేము పెద్దోళ్ళం, మేమంతా వయసు మీరిన వాళ్ళం, మేము వయసు మీరిన వాళ్ళం. మా ఓట్లతోని మా వెనుక ఓట్లు నేను 1000 ఓట్లు నేను వేయించగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది. ముఖ్యమంత్రి గారికి వేపిస్తాం. మా కడుపాకలు తీరువాలి కానీ మేము ఆకలి పెట్టుకోకుండా. అందరికి ఇచ్చిన మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లే. పెద్ద మీడియా గాని, ప్రతిపక్షం గాని, మరి ఏ పెద్దవాళ్ళు గాని, సామాజిక విశ్లేషకులు గాని, టీవీలు గాని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. చివరికి మా సంఘాలు కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. జడ్సన్ అన్న మా భారం అంతా భుజానేసుకొని అన్న మా కోసం తిప్పలు పడతా ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజులలో మంచిగా ఉన్న వాళ్ళ ఇంటికి ఎంతమంది అయినా వస్తారు, ఎంతమంది అయినా పలకరిస్తారు. మరి ఒక మా రిటైర్డ్ ఎంఆర్ఓ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారు కుక్క చచ్చిపోతే ఊరందరూ వచ్చిండ్రట. కానీ మరి ఇంతమంది వచ్చిండ్రు, 10 ఊళ్ళ మంది వస్తారేమో ఎంఆర్ఓ గారు చచ్చిపోయినప్పుడు అనుకొని ఆధార్ సిద్ధపరిచిండ్రట. ఎంఆర్ఓ గారు చచ్చిపోతే ఎవడు రాలేదట. అంటే డబ్బున్న వాడికాడికి అందరూ పోతారు, చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళు మరి మీద వృద్ధాప్యం, నడవలేని స్థితి, అనారోగ్యం ఇవన్నీ ఉన్న వాళ్ళ తరఫున జడ్సన్ అన్న 4 నెలల నుంచి ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చి ఈ రకంగా మీ పాదాల దగ్గరికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. మాకు అదృష్టంగా భావిస్తున్నా. మీరు ఎన్నో సార్లు కొత్తగూడెం, ఖమ్మం వచ్చారు. ఆ జనంలో మిమ్మల్ని చూసే భాగ్యం మాకు దక్కలేదు. మరి ఆ జడ్సన్ అన్న మాకు ఈ అవకాశం ఇచ్చిండు. మా బాధ మీరు వినేటువంటి అవకాశం ఇచ్చిండు. డబ్బులు ఎప్పుడైనా రాని పోని, ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు దయలేని పరిస్థితుల్లో, దయలేని ప్రభుత్వం, దయలేని ముఖ్యమంత్రి, దయలేని ప్రతిపక్ష నాయకులు ఎంతమంది అయినా కానీ ఇవాళ కాకపోతే రేపు పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే మేము 4 రోజుల ముందు పోతాం, తర్వాత మరి అందరు రావాల్సిన వాళ్ళే. కానీ మరి ముఖ్యమంత్రి గారు ఎంతో మరి గర్భశత్రువులుగా భావించేటువంటి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే పోయి పరామర్శించి వచ్చాడు. మా దాంట్లో 50 మంది చచ్చిపోయినారు. నాకు 2 కిడ్నీలు పాడైనాయి. 2021 సంవత్సరంలో కరోనా వచ్చింది. రెడ్మిస్విర్ ఇంజక్షన్ వేస్తే అది వికటించి 2 కిడ్నీలు పాడైనాయి. 8 నెలలు డయాలసిస్ లో ఉన్నా. మరి హైదరాబాద్ కిడ్నీ సెంటర్ లో కోమాలకు పోయినా ఈయన బ్రతకడు.
డెడ్ బాడీని తీసుకొని పోతే మీకు ఖర్చు చాలా అవుతుంది, అందుకని కొంచెం పొడవుగురు ఉన్నప్పుడే తీసుకొని పోటీ అంటే మా కుటుంబ సభ్యులు ఎంతో మంచి హృదయంతో నన్ను బ్రతికించిండ్రు. మరి మా అన్నయ్య కూతురు కిడ్నీ ఇచ్చింది, మరి దానం చేసింది. 10 లక్షలు ఆపరేషన్ ఖర్చులు మీకు అందరికి తెలిసినయే. మరి 10 లక్షల రూపాయలు మెడిసిన్స్ ఈనాటి వరకు కూడా నేను నెలకు 10,000 రూపాయల మెడిసిన్స్ వాడాలా. ఏదైనా డబ్బులు లేని పరిస్థితిలో మెడిసిన్స్ వాడకపోతే ఇక నా అవకాశం డయాలసిస్ చేయించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ జోగులా వేస్తారు, అది అయిపోయింది. ఇక్కడ పిస్టులా వేస్తారు, 2 సంవత్సరాలు అయింది, అది కూడా పనిచేయదు. ఇక అవకాశం లేదు. మెడిసిన్స్ వారం రోజులు వాడకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒకవేళ పెన్షన్ డబ్బులు మొత్తం వడ్డీలకు ఈ మెడిసిన్స్ కే సరిపోతున్నాయి. 30 సంవత్సరాలు 36 సంవత్సరాలు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మంచి దొరబాబు లాగా బ్రతికినా, కానీ ఈ 2 ఏళ్ల నుంచి ఒక నరకం అనుభవిస్తున్నా. మరి నాలాగానే ఎంతో మంది మిత్రులు అనుభవించి ఉండొచ్చు, అందరూ చెప్పుకోలేరు, మరి అందరికి ఇక్కడికి రాలేరు. మరి అమ్మకు మాకున్నటువంటి అనుబంధంతో నేను కొత్తగూడెం నుంచి వచ్చిన. మరి మా అమ్మ మా కోసం మీరు దయతలిచి మేము ఉచిత పథకాలు అడగట్లేదు, మేము ఏమీ అడగట్లేదు. ముఖ్యమంత్రి గారు తల్లిదండ్రులను చూసుకోకపోతే 15% డబ్బులు జీతం నుంచి కోస్తామన్నారు. మేము కూడా ఈ ప్రభుత్వానికి ఈ సమాజానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే కనుక మరి మేము జీపీఎఫ్ దాచుకున్న పైసలు వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వానికి మేము వడ్డీ అడగట్లేదు. మా డబ్బులే మాకు ఇవ్వమంటాను, కొంతమందికి విడతల వారీగా ఇవ్వమంటాను, ఇస్తున్నారు. అయినా తల వంచుకున్నాం. ఇంకా మేము చావక ముందే మా డబ్బులు మాకు వస్తే మీకు మేము ఎవరు శాశ్వతంగా ఉండటానికి రాలేదు. మరి మేము పోయేటప్పుడు మేము అప్పులన్నీ కట్టుకొని మరి చచ్చిన తర్వాత కూడా ఒక దురభిప్రాయం సమాజానికి లేకుండా మరి మమ్మల్ని కాపాడాలని, అది సమాజానికి హేతు. మాకు ఇచ్చినా రాకపోయినా మేమైతే ఇక్కడ ఎప్పుడు ఉండేవాళ్ళం కావు, కానీ రాబోయే తరాలకు మంచిని ఇవ్వండి, భరోసాని ఇవ్వండి. మేము కూడా మాకున్నటువంటి పరిధులను బట్టి మేము చేతుల జెండా పట్టుకోలేదు, కాంగ్రెస్ జెండా పట్టుకోలేదు, కానీ మా గుండెల్లో 36 సంవత్సరాల సర్వీసులో ఏనాడు కూడా మేము కట్టుబడే ఉన్నాం, సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నాం. మాకు చాలా అభిమానం ఉంది.